నమస్కారం. ఎంబీకే న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం అరవపల్లిలో జరిగిన బిఎల్ఓల సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల నియమించిన కాంగ్రెస్ పార్టీ 9 మండలాల అధ్యక్షులను మార్చే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పేశారు. పార్టీ బలోపేతమే ధ్యేయంగా నూతన మండల పార్టీ అధ్యక్షులు అందరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. స్థానిక రాజకీయ సమీకరణాల నడుమ ఎమ్మెల్యే సామేలు చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. ఇదిలా ఉండగా మరిన్ని స్థానిక మరియు ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి. ఎంబీకే న్యూస్. ఒక్కసారి కాకపోతే 2 సార్లు పోండి. పార్టీ బలోపేతం అయితే నువ్వు బలోపేతం అయితే ఇక్కడ కాన్స్టిట్యూన్సీ బలోపేతం అయితే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతా ఉంది. ఆ ప్రజాపాలనలో భాగంగా మనం ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఇప్పుడు సైదులు వెళ్తున్న కావాలి మనకి. ఇప్పుడు 9 మందిని మండల పార్టీ అధ్యక్షులు నియమించాం. 9 మంది మండల పార్టీ అధ్యక్షులు నికారస్గా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని గదిలేదని కూడా లేదని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ అదుర్లకు పిగుర్లకు ఎల్లయ్యకు మలయకు పేరు బాగింది. మీరు మంద్రసానే లేరు ఈయనవా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో రాహుల్ గాంధీ సామాజిక న్యాయ ఉద్యమంలో సోనియా గాంధీ చూపిన మార్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. అందుకోసమనే మనమందరం కూడా అన్నిటికీ సిద్ధమై కాంగ్రెస్ పార్టీని రేపు రానున్న సమయం ఏదైనా కానీ ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మండల సభ్యుల నాయకత్వం గెలవాలి. అందుకోసమనే మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రజాపాలనలో భాగంగా అరవపల్లికి ఇది సెంటర్ ఉంది. ఏదైనా కూడా నేను విద్యాసాగర్ గారికి సాయం చేయడానికి నేను ముందు వరుసలో ఉంటానని కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా 2 కార్యక్రమం నేను